కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా కుంభ లగ్నం చూసుకోండి. లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు. అయితే మీకు వేటి మూలంగా పూర్వజన్మ కర్మ యాక్టివ్ అవ్వడం వల్ల అనవసరమైన శత్రుత్వాలు ఏర్పడతాయి. ఆ శత్రుత్వాలు కానీ, రుణం కానీ, రోగం కానీ తగ్గాలంటే మీరు ఏం చేయాలి, ఎటువంటి దానాలు ఇవ్వాలి, ఎటువంటి ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కుంభం వారికి ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ యొక్క రాశికి చంద్రుడు ముఖ్యంగా పూర్వజన్మ కర్మని ఇచ్చేవాడు అవుతాడు. అంటే చంద్రరాశుల్లో ఉండే గ్రహాలు చంద్రుడు, పర్టికులర్గా చంద్రుడు చంద్రమా మనసో జాత. ఎమోషన్గా మీరు దేంతో అయితే కనెక్ట్ అవుతారో అక్కడి నుంచే మీకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అంటే తల్లి, చంద్రుడు అంటే తల్లి కారకుడు కదా, వాటరు, హెల్త్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్లో లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము, లంగ్ సంబంధించింది, అంటే బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము. అయితే చంద్రుడు ఎంత పాడవుతే అంత ఇబ్బంది ఉంటుందండి. మళ్ళీ చంద్రరాశులు బాగున్నాయి, చంద్రుడు బాగుంటే మళ్ళీ దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్, గుర్తుపెట్టుకోండి. సో అలా అయితే ఇక్కడ ఎప్పుడైతే మరలా చంద్రుడిని గురువు చూసినా, గురువు వెళ్ళి చంద్రరాశుల్లో ఉన్నా, అప్పుడు ఏమవుతుందంటే మీకు గురువు ద్వారా మీకు మంచి సపోర్ట్ కానీ ఇవన్నీ కూడా లభిస్తాయి. అంటే కొంతమందికి వృత్తుల్లో ఉంటాడు గురువు, లేకపోతే వెళ్ళి కర్కాటకంలో ఉంటాడు, లేకపోతే గురువు కలిసి ఉంటాడు, అప్పుడు మళ్ళీ దాని ఫలితం అనేది మంచి ఫలితం ఇస్తూ ఉంటుంది బికాజ్ ఆఫ్ ఇక్కడ ఈ దీనివల్ల. ఇంకొకటి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మీకు చంద్రుడికి కుజుడు దృష్టి ఉండకూడదు. కుజుడు దృష్టి కనుక ఉంది అంటే మరింత ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇది తల్లిగారితోని, తల్లి తరపు బంధువర్గంతోని, అక్కలతోని, లేదా ఒక ప్రయాణం మూలంగా, ప్రయాణాల్లో చేసే కొన్ని తప్పిదాల మూలంగా జరుగుతుంటాయి. మీరు దీనికి ఏం చేయాలి, సింపుల్గా ఏం లేదు, బియ్యము దానంగా ఇవ్వండి. అలాగే చంద్ర రాశుల్లో ఏ గ్రహం ఉంది, చంద్రుడిని ఏ గ్రహం చూస్తుంది, ఆ గ్రహానికి సంబంధించిన దానాలు ఇవ్వండి, ఖచ్చితంగా బాగుంటుంది. రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన, విష్ణు సహస్రనామాలు, దక్షిణామూర్తి యొక్క ఆరాధన ఇవి ఎక్కువగా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క లగ్నానికి కొన్నిసార్లు 6th హౌస్ అయితే, కొన్నిసార్లు 11th హౌస్, కొన్నిసార్లు 2 హౌసెస్ అని చెప్పాను. ఇక్కడ 6వ అధిపతి అయితే డైరెక్ట్గా మనం లగ్నం నుంచి లెక్క పెట్టుకుని 6వ స్థానం ఎవరో దానికి దానం ఇచ్చేస్తాము. 11వ స్థానం అయితే 11వ అధిపతి ఎవరో దానాన్ని ఇస్తాము. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది లగ్నం నుంచే చూసుకోండి. లగ్నము తెలియదు అనుకునేటువంటి వారు రాశి జోలికి వెళ్ళొచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్క గ్రహం వల్ల కూడా ఒక్కో రకంగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు రవి ఉండి పాడయ్యాడు అనుకోండి, తండ్రి మూలంగానే రుణము, తండ్రి మూలంగానే అప్పులు. అదే రవి ఉండి బాగున్నాడు, ఎగ్జాల్టెడ్ హౌస్ అయింది అది. అంటే ఉదాహరణకి ఎలా అంటే ఇప్పుడు వృశ్చిక లగ్నం అయింది అనుకోండి, వృశ్చిక లగ్నానికి 6th హౌస్లో రవి ఈజ్ ఎగ్జాల్టెడ్, పాడవలేదు, అప్పుడేమవుతుంది, ఆయన వల్లనే మీకు బాగుంటుంది కూడా లైఫ్. అంటే ఆయన సపోర్ట్ వల్లే బాగుంటుంది. ఇక్కడ ఎంతసేపు రుణము అంటే మనం రుణపడి ఉన్నామా, మనకు రుణపడి ఉన్నారా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇలా ఎప్పుడైతే మనకి రుణపడి ఉన్నారు అనేటువంటిది ఎగ్జాల్టెడ్ ప్లానెట్స్ వల్ల వస్తాయి. ఎప్పుడైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ అదే శని ఉన్నాడు అనుకోండి, వృశ్చిక లగ్నానికి 6లో శని ఉన్నాడు అనుకోండి, పని వాళ్ళు అంటే వీళ్ళ కింద వర్క్ చేసేటువంటి వర్కర్స్ వల్ల వీళ్ళు ఎక్కువ స్ట్రెస్ అవుతూ ఉంటారు. వాళ్ళ వల్ల ఇలా అవ్వడం, డిస్టర్బెన్సెస్ అవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అట్లా. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్గా గమనించవలసినటువంటిది, ఇక్కడ ఎప్పుడైతే మీకు రవి ఉండి పాడయ్యాడు అప్పుడు గోధుమలు దానంగా ఇవ్వండి. కేజీంబావు గోధుమలు, రెడ్ కలర్ క్లాత్. ఫస్ట్ అయితే 7 వీక్స్ ఇవ్వండి. వీలైనంత మటుకు సూర్య ఆలయాలకు వెళ్ళండి, తండ్రి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఎందుకంటే వాళ్ళతోనే గొడవలు కూడా ఉంటాయి, వాళ్ళతోనే వాళ్ళ మూలంగానే లేదా వాళ్ళ బంధువర్గం మూలంగానే వస్తూ ఉంటుంది. అయితే బంధువర్గం మూలంగా రావాలంటే ఎక్కువగా బుధుడు పాడవాలి 6వ స్థానంలో. 6లో కానీ 11లో కానీ బుధుడు పాడైతే అది 11వ స్థానం కూడా పాప అయితే, శుభుడైతే కాదు, పాపై పాడైతే కనుక ఖచ్చితంగా బంధువర్గాలు అప్పుల వల్లే వస్తూ ఉంటాయి. అప్పుడు ఏంటి, పెసలు ఇవ్వండి.
ఒకవేళ చంద్రుడు పాడయ్యాడు, 6వ స్థానంలో ఉన్నాడు లేదా 11వ స్థానంలో ఉండి పాడయ్యాడు, అప్పుడు బియ్యము దానంగా ఇవ్వండి. ప్లస్ గోవులకి కాస్త మీరు ముల్లంగి తినిపించండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలా కాకుండా కుజుడు పాడయ్యాడు అనుకోండి, కుజుడు ఎక్కడ పాడవుతాడు? కర్కాటకంలో పాడవుతాడు. అంటే కుంభలగ్నం వాళ్ళకి అవుతుంది కుజుడు మెయిన్గా పాడవడం, లేదా పాపగ్రహాలతో కలిసి ఉంటే అది ఎనీ లగ్న 6th హౌస్లో కనుక పాపగ్రహాలతో కలిసి ఉన్నాడు కుజుడు, దాన్ని ఆటోమేటిక్గా పాడైనట్టు అర్థం. ఒక్కొక్కసారి డైరెక్ట్గా కలవు గ్రహాలు, ఇండైరెక్ట్గా ఒక్కోసారి. ఎలా అంటే ఇప్పుడు కుంభలగ్నం వారికి సర్వసాధారణంగానే మనకి ఈ చంద్రుడు 6వ అధిపతి అవుతాడు, సో చలితో ఉంటుంది. కానీ సమ్టైమ్స్ ఆ చంద్రుడు చూడడానికి బాగానే ఉన్నాడు కదా అనిపిస్తుంది, కానీ దృష్టి కూడా ఉంటుంది. అంటే ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే దృష్టి ఎలా ఉంది, దాని మీద గోచారం యొక్క గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా చూసుకోవాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ చంద్రుడు మరియు అదేవిధంగా ఏదైతే బుధుడు ఉంటాడో, చంద్రుడు ఉన్నాడో, ఇందాక చెప్పినట్టుగా బంధువర్గం వారు అండ్ అట్లాగే పెసలు దానంగా ఇవ్వడం, బియ్యం దానంగా ఇవ్వడం చేయాలి. ఒకవేళ సమ్టైమ్స్ గురువు ఉంటాడు పాడైపోయి, అది కూడా ఇప్పుడు మకర రాశిలో గురువు అనుకోండి నీచబడ్డాడు, లేదా గురుచండాల యోగంలో లేదా పాపగ్రహాలతో ఉన్నాడు, అప్పుడు గురువు పాడయ్యడం అర్థం. అప్పుడు ఏం చేయాలి అంటే సింపుల్గా ఏం లేదు. ఇక్కడ మీరు ఏంటంటే ఇలా ఉన్నప్పుడు శనగలు దానంగా ఇవ్వడం, దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేయడం, గోవులకి అరటికాయలు తినిపించడం చేస్తూ ఉండండి. అదేవిధంగా శుక్రుడు అనుకోండి, స్త్రీల ద్వారా వస్తూ ఉంటుంది ఎక్కువగా ఇబ్బంది, శత్రుత్వాలు కానీ సుఖ వ్యాధులు రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు బొబ్బర్లు దానంగా ఇవ్వండి. సమ్టైమ్స్ శని వల్ల వచ్చినప్పుడు మాత్రం ఇది ఎక్కువగా రోగం మీద ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. హెల్త్ బాగోలేదు, హెల్త్ వల్ల ఇబ్బంది పడ్డాము, హెల్త్ వల్ల ఎక్కువ స్ట్రెస్ అవుతున్నాము, ఇటువంటివన్నీ కూడా మీరు చూస్తూ ఉంటారు. ఇక రాహు గనకైతే కనబడదు, రీజన్ తెలియదు, రీజన్ అర్థం కాదు, కాబట్టి అట్లా ఉంటుంది. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే కేతు గనకైతే కూడా, రాహుకేతులు ఇద్దరు కూడా అంటే సస్పీషియస్గా ఎవరు చేస్తున్నారో అర్థం కాదు, శత్రుత్వం అట్లా ఏర్పడుతుంది. అలాంటప్పుడు మీరు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడము, రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయడము, ఒకవేళ కేతు ద్వారానే మీకు ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు పర్టికులర్గా గణపతి ఆలయాలకు వెళ్ళడము, ముఖ్యంగా మనకి కాణిపాకం ఉంది, కాణిపాకం వెళ్ళడం, ఇటువంటివి చేస్తూ ఉండాలి. ఈ రకంగా కనుక మీరు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ శత్రు బాధల నుంచి తప్పించుకోగలుగుతారు. బికాజ్ ఆఫ్ మనకేంటంటే మన చుట్టూనే శత్రువులు వస్తారంటే ఎలాగ తండ్రి, తల్లి, బంధువర్గం రూపంలో, ఫ్రెండ్స్ రూపంలో, కొలిక్ రూపంలో మనం వాళ్ళకి రుణపడి ఉన్నాం, వాళ్ళతో మన పూర్వజన్మలో శత్రుత్వాలు పెట్టుకున్నాం, ఆ శత్రుత్వం తీర్చుకోవడానికి వచ్చారు. దీన్ని మనం గొడవ పెట్టుకోకూడదు, దాన్ని అర్థం చేసుకొని వీలైనంత మట్టుకు చర్చలతో తగ్గించేసుకోవాలి. అప్పుడే ఈ రెమెడీ చేసుకోవడం ద్వారా మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేటువంటివన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సమ్ టైమ్స్ కొంతమందికి దానం ఇవ్వలేని పక్షంలో గోవుకి తినిపించవచ్చు, అయితే నువ్వులు మాత్రం తినిపించొద్దు, నువ్వుల ప్లేస్లో బెల్లము తినిపించవచ్చు. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఇవ్వచ్చు ఈ దానాలు పిల్లల విషయంలో, అంటే పిల్లలకి హెల్త్ ఇష్యూ బాగాలేదు, తల్లిదండ్రులు ఇవ్వచ్చు, పిల్లలకి శత్రుత్వాలు పెరుగుతున్నాయి, తల్లిదండ్రులు ఇవ్వచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే దీనికి మంత్రం కూడా ఉంటుంది. ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః అని చేసుకోండి. అదేవిధంగా తూర్పు వైపు, ఇంట్లో లైట్ గ్రీన్ కలర్ తూర్పు వైపు వేసి అక్కడ రాముడి యొక్క పట్టాభిషేకం బొమ్మ గనక పెట్టినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ శత్రు సంబంధించిన విషయాలని కూడా తగ్గుతాయి. శ్రీమాత్రే నమః.